40 సంవత్సరాల రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను చూశాం, ప్రభుత్వాలని నిలదీశాం, ప్రభుత్వాలలోనూ పనిచేశాం. కానీ గత 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పాలన మాత్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి దుర్మార్గపు పాలన జరిగింది. రాష్ట్రంలో జరిగింది ఆర్థిక అరాచకం. ఒక కుటుంబం నడవాలి అంటే ఈరోజు ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం కుటుంబాన్ని నెట్టుకొస్తాము అనేటువంటిది కుటుంబాన్ని నడిపే మహిళలకు తెలుసు. రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టాలి, రూపాయిని ఎక్కడ దాచిపెట్టాలి అనేటువంటిది మహిళలకు తెలిసినట్టుగా సమాజంలో ఎవరికి కూడా తెలియదు. మరి అట్లా నడపాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకంతో విధ్వంసంతో ఏ స్థాయికి తీసుకెళ్లారంటే భారతదేశంలోనే అప్పు తీసుకోవడానికి వీలు లేని అనర్హమైనటువంటి రాష్ట్రం ఏది అనంటే ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ గా మిగిల్చారు. ఇది ఆర్థిక మంత్రిగా నేను చెప్పేది కాదు. భారత జాతీయ స్థాయిలో భారత నీతి ఆయోగ్ సంస్థలు చేసినటువంటి నివేదికల్లో ఇచ్చినటువంటివి చివరి 2 రాష్ట్రాలు ఏవి అనంటే పంజాబ్, ఆంధ్రప్రదేశ్. పంజాబ్ కైనా 10 రూపాయలు అప్పు తీసుకునేటువంటి అవకాశం ఉందేమో, కానీ ఆంధ్రప్రదేశ్ కి అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయింది రాష్ట్రం అనేటువంటి తేల్చి చెప్పారు.